ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అందరికీ నమస్కారం అండి. మాది కోరింగి తాళ్ళ మండలం అండి. మాది ఒక కులం ఉందండి. వేరే కులస్తులు నుంచి వెళ్ళిపోమని శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం, మానసికంగా అసభ్య పదజాలంతో తిట్టి హింసించడం చేసేవారండి. చంపేస్తానని కూడా బెదిరిస్తున్నారు. మీ కులం ఒకటే, మా కులస్తులు ఉందని ఊరి నుండి వెళ్ళిపోమంటున్నారు. మీ కుటుంబం ఒకటే ఉంది మా కులస్తులు అని తిట్టినా కొట్టినా పడి ఉండాలంటున్నారు. పెమ్మాడి రాజేశ్వరి, పెమ్మాడి నౌకరత్నం, పెమ్మాడి సత్యవతి 20 సంవత్సరాల క్రితం ఇలాగే చేశారండి. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం వీళ్ళతో పాటు పెమ్మాడి పవన్ కుమార్, పెమ్మాడి సుధీర్, పెమ్మాడి అన్నిబాబు, పెమ్మాడి మేరీ, పెమ్మాడి దుర్గాప్రసాద్, పెమ్మాడి దుర్గాప్రసాద్ వీళ్ళు కూడా సేమ్ ఇలాగే మానసికంగా అసభ్యబలం తిట్టి శరీరంగా చేతులతో కొట్టి వేధించడం, హింసించడం చేసేవారు. ఊరి నుంచి వెళ్ళిపోమని, మా కులం ఒకటే ఉందని ఊరి నుంచి వెళ్ళిపోమన్నాం, తిట్టినా కట్టినా పడి ఉండాలని అంటున్నారు. మళ్ళీ రెండు నెలల క్రితం సుమారు 60 మంది మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులను మా శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం, మానసికంగా సభ్యపదాలతో తిట్టి హింసించడం చేసేవారు. చంపేస్తారని కూడా బెదిరిస్తున్నారు. మీ కులం ఒకటే ఉందని తిట్టినా కట్టినా పడులు ఉన్నారంటున్నారు. మీ కుటుంబం ఒకటే, మా కులస్తులు ఉంది కాబట్టి ఊరి నుండి వదిలి వెళ్ళిపోమని అంటున్నారు. వీరందరి వల్ల ప్రాణహాని ఉంది. 20 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. సర్ది చెప్పి పంపించేశారు. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు పట్టించుకోకపోతే సిఐ ఆఫీస్ కూడా వెళ్ళామండి. అక్కడ సంతకాలు పెట్టించారండి. మళ్ళీ సుమారు 2 నెలల క్రితమే ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. వీడియో కూడా చూపించామండి. వాళ్ళు తిట్టిన సంతకాలు అవన్నీ కూడా చూపించామండి. ఎస్ఐ గారు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి. ఎస్పీ సార్ కూడా వీడియో చూసి, ఎస్పీ గారు కూడా వీడియో చూసి వాళ్ళని అలా కొట్టడం తప్పు అని అన్నారు. కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎస్ఐ గారు ఊరి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఎస్ఐ గారితో పాటు అక్కడ ఉన్న కోరింగ్ పోలీస్ శాఖకి సంబంధించిన 13 మంది కూడా మమ్మల్ని గెదవడం, తిట్టడం చేస్తున్నారు. ఎస్పీ సార్కి కూడా చెప్పాము, సార్ పట్టించుకోవట్లేదండి. మిగతా వాళ్ళు పోలీస్ శాఖకు చెందిన వారు కూడా మమ్మల్ని తిడుతున్నారని చెప్పామండి. సార్ పట్టించుకోవట్లేదని మేము డీజీపీ ఆఫీస్ వారికి కూడా కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే మాకు ఎటువంటి సమాధానం లేదు. వీరందరి వల్ల మాకు ప్రాణాన్ని ఉంది. ఈ 60 మంది మీద కేసు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము. కాకినాడ నుంచి ఇప్పుడు అసెంబ్లీ వరకు ఎందుకు వచ్చారు? ఎవరిని కలవడానికి వచ్చారు? మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదని కనీసం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఈ సమస్యని చెప్దామని వచ్చామండి. డీజీపీ సార్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి. మమ్మల్ని చంపేస్తాను బెదిరించడం వీళ్ళందరూ చేస్తున్నారండి. మరి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు మీరు? తగిన న్యాయం పవన్ కళ్యాణ్ చెయ్యాలి. మా ఆడపిల్లలు కూడా ఫాలో అవుతున్నారండి. ఆ ఆడపిల్లలు ఎలా రక్షించుకోగలరండి? నేను మా కుటుంబం ఒకటే ఉందని చాలా రకాలుగా హింసలకు గురి చేస్తున్నారండి. తిట్టడం, కొట్టడం, ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నారు. మా కుటుంబం ఒకటే ఉందని ఫాలో అవుతున్నారండి. 5 కూడా ఫాలో అవుతున్నారండి. ఆ ఫాలో అవుతాం కూడా 60 మంది చాలా హింసలు పెడుతున్నారండి. ఇప్పుడు మాకు కేసు నమోదు చేయండి 60 మంది మీద. మళ్ళీ సార్ కేసు కట్టారా సార్, ఇలాగ మమ్మల్ని ఇలా చేశారని అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో ఏం చేయాలో చేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు. కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్తలేదు. డీజీపీ సార్ కూడా ఇచ్చినా మాకు ఎటువంటి సమాధానం లేదండి. మమ్మల్ని ఫాలో చేస్తున్నారండి. ఏ దేవతలు వెళ్ళాలనుకుంటలేదు, ఎవరింటికి వెళ్ళాలనుకుంటలేదు. మమ్మల్ని ఫాలో చేస్తున్నారండి. ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఫాలో చేస్తున్నారండి.